హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతిపుట్ నుండి. థంబ్నెయిల్ చూశారు కదా, పెట్టుబడి మీది, అమ్మకం మాది, లాభం మన ఇద్దరిది. అంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ మీరు పెడుతున్నారు, సేల్స్ మేము చేస్తున్నాము, ప్రాఫిట్ అనేది వచ్చిన దానిలో మీకు ఇంత పర్సంటేజ్ ఇస్తాము. అంటే చాలామంది అనుకోవచ్చు, ఈడేంట్రా బాబు 6 నెలలకోసారో లేదా 4 నెలలకోసారో 4 నెలల ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి వీడియోలు పెడతా ఉంటాడు, అసలు ఏం చేస్తున్నాడని మీరు అనుకోవచ్చు. ఇంకోటి మేజర్ ఏంటంటే, ఇప్పుడు ఈ పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 4 మంత్సే, ఇది ఇంకా లాస్ట్ అనమాట. యాక్చువల్లీ ఎవ్రీ టైం లాస్ట్ అంటున్నాం, కానీ ఈసారి ఆల్రెడీ మనం ఇప్పుడు దీంట్లో చెప్పబోయే ప్రాజెక్ట్ కానీ ప్లానింగ్ కానీ మీకు క్లారిటీగా అర్థమవుతే ఇన్ ఫ్యూచర్లో నాకు ఉండి ఇన్వెస్టర్స్ అవసరం ఉండదు, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం ఉండదు. అట్లాంటి ప్లానింగ్ని ఒకటి రెడీ చేసుకున్నాము. దానికి ఎందుకంటే లేట్ అవుతుంది, మనకి ఏదో ఆగుతుందంటే మన మంచి కోసమే. ఏదైనా సరే లైఫ్లో మనకి ఏదైనా సరే మంచి జరుగుతుందంటే అది ఏదైనా లేట్ అవుతుందంటే అది మంచి కోసమే అనుకోవాలి తప్ప దాన్ని నెగిటివ్ కింద తీసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ వీడియో మొత్తం చూడండి. వీడియో ఏం చూడకుండా ఏదో థంబ్నెయిల్ చూసి ఫోన్ నెంబర్ చూసి కాల్ చేసి టైం వేస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము మీతో టైం పాస్ చేసేంత టైం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బిజీ షెడ్యూల్లోకి వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ బిజీ షెడ్యూల్లోకి వెళ్ళిపోయాము. ప్రపంచం వరల్డ్ వైజ్గా మొత్తం మనం సపోర్టింగ్ చేయాలా, సర్వీసింగ్ చేయాలన్న ఆలోచనలోనే ఉన్నాం. కాబట్టి 1-2 సార్లు వీడియో చూడండి, దాంట్లో కంటెంట్ అర్థం చేసుకోండి. లేదు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మీరు యూట్యూబ్లో జ్యోతి ఫుడ్స్ అని కొట్టండి. నా వీడియోసు, నా కంపెనీ డీటెయిల్స్, నా మొత్తం ప్లానింగ్ అంతా దాంట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. అవన్నీ చూసినాకనే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్లో ప్లానింగ్ కూడా చెప్తున్నాను. 10,000 పెట్టుబడికి నెలకి 2,300, 10,000 పెట్టుబడికి నెలకి 2,300, 10,000 పెట్టుబడికి 2,300 రిటర్న్స్ ఇస్తున్నాము. దాంట్లో చాలామంది ఇక మంచి వాళ్ళ మూర్ఖులా తెలియదు, కానీ ఎట్లా ఇస్తారు, ఎందుకు ఇస్తారు, అంత డబ్బులు ఎందుకు ఇస్తున్నారు, 23% ఎట్లా పాసిబుల్ అవుతుంది. మీది చిన్న మైండ్, వడ్డీ ₹2 వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ ₹2 వడ్డీ అంటేనే ఎక్కువ. 23% ఎట్లా వస్తుందంటే ఇనిషియల్గా మనం పెద్ద అంటే ఒక ముఖ్యమంత్రి రేంజ్ వాళ్ళకి మన మోడల్ చూపించాలంటే అంతే పెద్దగా కనపడాలి. కాబట్టి మాకు పికెల్స్లో అమ్మే డీలర్షిప్ కమిషన్ని 23% వాళ్ళకి ఇస్తున్నాం. అది కూడా ఇప్పుడున్న మోడల్లో ఓన్లీ 4 మంత్సే. 4 మంత్స్ తర్వాత అంటే యాక్చువల్లీ నా వరకు అంటే కొత్త వాళ్ళు చాలామంది చూసిన వాళ్ళు ఎంతోమంది కాల్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ఈ వీడియోని ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలన్నా సరే మీకు డీటెయిల్గా తెలియాలి. కాబట్టి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నాము, అసలు ఈ కంపెనీ ఏంటి, ఏం చేయాలనుకుంటుంది, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఇప్పుడు 4 మంత్స్ తీసుకొని తర్వాత ఏం చేస్తారేంది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. నా పేరు జక్కా పెద్దన్న. మీరు ఆల్రెడీ అందరికీ పరిచయం ఉన్న వాళ్ళమే, ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. ఇది ఎక్కడో నేను హైదరాబాద్లో ప్లాన్ అంటే అప్పుడులో మేము నాన్ వెజ్ పికల్ చేసేవాళ్ళము. ఆ నాన్ వెజ్ పికల్స్లో మనము తయారు చేసిన వాటిని ఒక డీలర్కి ఇచ్చేవాళ్ళం, అంటే ఒక మధ్యవర్తికి ఇచ్చేవాళ్ళం. ఈ మధ్యవర్తి ఏం చేసేవాడు అంటే షాప్లో వాళ్ళకి ఇచ్చేవాడు. ఆ షాప్లో వాళ్ళు ఎంఆర్పికి అమ్మేవాళ్ళు. అక్కడ ఒక 10,000 సరుకు తీసుకొని డీలర్కి మేము 10,000 సరుకు ఇస్తే డీలరు షాపు వాళ్ళకి ఇస్తే అందులో ఆ డీలర్కి మిగిలే కమిషన్ ఎంత అంటే ₹2,400. ఒక 10,000 సరుకుకి ఆ డీలర్కి మిగిలే కమిషను ₹2,400. దాంట్లో మేము పెట్రోల్ డబ్బులు తీసేసి 2,300 అని చెప్పేసి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎందుకు ఇన్వెస్ట్ చేయమని అంటే ఆ ₹10,000 ఇన్వెస్ట్మెంట్తో మేమేం చేస్తున్నాం అంటే ఒక ఎంప్లాయీని హైర్ చేసుకొని మాకు కావాల్సిన సరుకు డబ్బులు మాకు వచ్చేసాయి. ఆ డీలర్కి ఇచ్చే పర్సంటేజ్ని మీకు రిటర్న్స్ రూపంలో ఇచ్చి ఎంప్లాయీని పెట్టి చేద్దామని చెప్పి హైదరాబాద్లో స్టార్ట్ చేసాము. దగ్గర అక్కడ మొత్తం అంతా అయిపోయినాక ప్రొద్దుటూరుకు వచ్చాము. ఎందుకంటే అప్పుడులోనే ఫండింగ్ 1,50,00,000 వరకు వచ్చింది. ఆ 1,50,00,000లో మనం ప్రొద్దుటూరులో పెడితే బెస్ట్, మా ఊర్లో పెట్టుకుంటే బెటరు. ల్యాండ్ అనేది తక్కువ కాస్ట్కి వస్తుంది, మ్యాన్ పవర్ తక్కువ కాస్ట్కి వస్తుంది అనే ఉద్దేశంతో ప్రొద్దుటూరుకు వచ్చి ఆఫీస్ తీసుకున్నాము. ఆఫీస్ కన్స్ట్రక్షన్ అంతా ఒక ₹1,00,00,000 అయింది. ఆఫీస్ రెడీ కాగానే మనకి సైట్ దొరికింది, సైట్ అంతా రెడీ అయ్యింది. సైట్ రెడీ కాగానే దాంట్లో జనవరి 11తో ముఖ్యమంత్రితో ఓపెనింగ్ అనుకున్నాము. అక్కడ ఈ క్లాషెస్ వచ్చి అది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ మార్చిలో వస్తాడు ముఖ్యమంత్రి అనుకున్నాము, లేదు ఏప్రిల్ 30కి ఇన్విటేషన్ ఇద్దాం అనుకున్నాము, ఏప్రిల్ 30 గాలివాన. ఇలా మేము తిరుగుతూ ఉండి దాన్ని ఆయన ఏదైతే సీఎం గారు అనుకున్నారో ఈ ఫుడ్ ఇండస్ట్రీలో P4 మోడల్, దాంట్లో ఏంటంటే ఒక కంపెనీకి ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఇచ్చి గవర్నమెంట్ పార్ట్నర్షిప్ కింద ప్రతి లొకేషన్లో ఏదో ఒక ఐటమ్, ఈవెన్ దో ఈ పెన్ అనుకోండి, మొబైల్ అనుకోండి, అంటే ఎక్కువ జనాలకి కన్జ్యూమ్ అయిపోయి ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే ఏ సంస్థ అయినా సరే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అన్నప్పుడు మనం P4 మోడల్లో ఫస్ట్ యాక్చువల్లీ మన ప్రాజెక్ట్ అనేది మీట్ ఇండస్ట్రీ, గుడ్ల, అది ఎక్స్ బిజినెస్ అంతా వేరే.
అసలు ఎవడికి ప్రపంచంలో నాకు తెలిసి ఎవడికి ఈ మోడల్ అర్థం కాలేదు. ఎలాన్ మస్క్ తెలివి ఎలాన్ మస్కే ఉంటుంది, వారన్ బఫెట్ తెలివి వారన్ బఫెట్కి ఉంటుంది. అట్లానే నా దగ్గరున్న నాలెడ్జ్ నా దగ్గరున్న తెలివి నాకే ఉంటుంది. నేను ఎవడికి చెప్పినా ఎంత రోజంతా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఈ మట్టి బుర్రలకి ఏం ఎక్కట్లేదు. 0.01% కూడా ఎక్కట్లేదు. ఏదో గుడ్లు అంటాడు, మాంసం అంటాడు, అదంటాడు ఇదంటాడు, ఏందోలే ఏదో చేసుకుంటున్నాడు, పెడితే పెడతాం లేకుంటే లేదు. అది దాంట్లో బాబు నువ్వు ఎంతమందిని మోసం చేస్తావు అని తిట్టేవాడు ఒకడు, ఇట్లాంటి వీడియోలు ఎవడరా నేను పెట్టమన్నదని ఒకడు, రకరకాల కామెంట్స్ మేము కూడా వింటా ఉన్నాం. కానీ నాకు ప్రపంచంలో ఎవరితో అవసరం లేదు. డబ్బు అంటారా ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు డబ్బు కాదు కావాల్సింది, మనకు పేరు కావాలి. జక్కా పెద్దన్న అనేవాడు 200 మందికి ఇన్వెస్టర్లకి పరిచయం అనుకోండి, ప్రొద్దుటూరులో ఉన్న జనాలకు పరిచయం. నేను ఎవరో సీఎంకి తెలియాలా, నేను ఎవరో మోడీకి తెలియాలా, నేను ఎవరో ట్రంప్కి తెలియాలా, ఆ రేంజ్లో. అంటే బ్రాండ్ కోసం ఒక స్టేజ్కి వచ్చినాక ఓన్లీ బ్రాండే. ఆ పర్సన్ అంటే అదానీ అంబానీ లేకుంటే ఎలాన్ మస్క్ ఇట్లా పేర్లు ఎట్లా అనుకుంటున్నామో వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఒకప్పుడు వీళ్ళ పేర్లు ఎవరికి తెలీదు. ఎప్పుడైతే వీళ్ళు డబ్బు సంపాదించారో పేరు సంపాదించారు, పేరు వచ్చినాక వీళ్ళకి ఎన్ని డబ్బులు, వీళ్ళు అప్పుల్లో ఉన్నా కూడా ఎలాన్ మస్కే ఆ పేరు ఫిక్స్ అయిపోయింది అనమాట. అట్లా మనం బ్రాండ్ వాల్యూ కోసమే పనిచేస్తున్నాం. ఆ ఉద్దేశంతో ప్రతిసారి ఏంటంటే నేను ఒక్కరిని పోరాడితే ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టించగలను. ఒక ముఖ్యమంత్రి లెవెల్ వాళ్ళు వచ్చి మన గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అప్పుడు నా బ్రాండ్ అనేది ప్రమోట్ అవుతుందని ఇన్ని రోజులు నేను ముఖ్యమంత్రి కోసం తిరిగి ఆ మోడల్ రెడీ చేసుకొని లాస్ట్కి ఆలోచన వచ్చింది ఏంది, నేను ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళు నా కోసం కనుక్కొని రావాలి. ఇప్పుడు నేను ఈ అంబిషన్ పెట్టుకున్నా. నా ప్రయత్నం నేను చేస్తూ ఉండి, అంటే ఇప్పుడు ఒక ఊర్లో లాస్ట్ వీడియోలో చెప్పాము, ఒక ఊర్లో ఉన్న జనాలందరినీ పట్టుకోవడానికి మనం ఏం చేయాలనేది ఒక ప్లాన్ చేసాం. ఊరి బయట అవుట్లెట్లు పెడుతున్నాం, ఊరి లోపల అవుట్లెట్లు పెడుతున్నాం, హాస్పిటల్ సర్వీస్ చేస్తున్నాం, బస్ స్టాండ్లో సర్వీస్ చేస్తున్నాం, వైన్ షాప్ దగ్గర సర్వీస్ చేస్తున్నాం, సినిమా హాల్ దగ్గర సర్వీస్ చేస్తున్నాం, అపార్ట్మెంట్లు పట్టుకుంటున్నాం. అట్లా ఎన్ని లొకాలిటీలో అయితే అన్ని లొకాలిటీలో మనం ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అంటే దగ్గర ప్రొద్దుటూరులో 30 లొకాలిటీలో మీరు థంబ్నెయిల్లో చూశారు కదా బాక్స్ P4 మోడల్ 4x4 బాక్స్, లేదంటే లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి వీడియో చూడండి. ఆ P4 మోడల్ బాక్సెస్ని ప్రొద్దుటూరులో అన్ని లొకాలిటీలు కలిపి 30 బాక్సులు అక్కడ లాంచ్ చేస్తున్నాం. అంటే ఒక్కొక్క బాక్స్కి ₹1,00,000 వేసుకున్నా సరే మనకి ఇప్పుడున్న ఇన్వెస్ట్మెంట్ ప్రకారం 30 లక్షల రూపాయలు కావాలి. అది ఒకరు ఇస్తారా, ఇద్దరు ఇస్తారా, 10 మంది ఇస్తారా, 100 మంది ఇస్తారా అనేది నాకు ఐడియా లేదు. అందుకు మనం ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నాం. దీనిలో ఏంటంటే ఈ మోడల్ బాక్సులకి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాటిని 4 నెలల్లో క్లోజ్ చేసేస్తాం మనం. ఎందుకు దాని వెనకాల ప్లానింగ్ కూడా భారీగా పెద్దగా ఉంది మనకి. ఇప్పుడు ఈ 30 బాక్సులు మనం ప్రొద్దుటూరులో మనకి కంఫర్ట్ లోకల్, అంటే ఇప్పుడు మనం పెట్టిన కంపెనీ ఏదైతే ఉందో అది క్లౌడ్ మీకు అంటే సెంట్రల్ కిచెన్ అంటారు. అంటే సెంట్రల్ కిచెన్ అంటే ఈ ఊరికి కానీ ఈ చుట్టుపక్కల విలేజర్ కానీ వంట చేయడానికి మేజర్గా ఒక సెటప్ అనుకోండి. దీన్ని సెంట్రల్ కిచెన్ అంటారు. ఈ సెంట్రల్ కిచెన్ని బేస్ చేసుకొని మనం పెట్టే ఈ 30 డబ్బాలని డార్క్ స్టోర్స్ అంటారు. అంటే ఇక్కడ కూడా అక్కడ కుకింగ్ ఉండదు, ఏముండదు, ఎక్కడో వండుతాం, ఎక్కడో తీసుకొస్తాం, అక్కడ నుండి సర్వీస్ చేస్తాం కాబట్టి దీన్ని డార్క్ స్టోర్స్ అంటారు. ఇప్పుడు ఈ డార్క్ స్టోర్స్ పెట్టడానికి మనకు 30 లక్షలు కావాలి. దానికి కావాల్సిన ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నాక మేబీ రేపు పొద్దున జనాలు నమ్మి పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. తర్వాత పెట్టిన వాళ్ళంతా వడ్డీ వ్యాపారం కోసం చూస్తున్నారు. ఇన్వెస్టర్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మన దగ్గర 200 మంది ఇన్వెస్టర్లు ఉన్నారు. ఈ ఇన్వెస్టర్లో ఆల్మోస్ట్ 99% జనాలు వచ్చిన డబ్బుల్లో ₹1 పెట్టి నా దగ్గర పచ్చడి కొనలేదు, ₹1 పెట్టి ఏది కొనలేదు. ఎంతవరకు డబ్బుల ఆశతోనే, అంటే వడ్డీ కోసమే ఆలోచిస్తున్నారు తప్ప అరే మన కంపెనీ కదా, మన వస్తువు కదా అని చెప్పి ఆలోచించి కొన్న వాళ్ళు ఎవరు లేరు. మాకు అక్కడ అర్థమైందంటే ఇన్వెస్టర్ ఇట్లా డబ్బుల కోసం ఆలోచించే వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్వెస్టర్ కింద మనకి ఉండకూడదు. ఎవరైతే కస్టమర్ని లేదా ఎంప్లాయీని ఇన్వెస్టర్ చేయగలిగితే, లాస్ట్ వీడియోలో కూడా అనుకున్నాం మనం, ఎంప్లాయీని కానీ కస్టమర్ని కానీ ఇన్వెస్టర్గా చేయగలిగితే, ఎందుకంటే ఒక బిజినెస్ రన్ అవ్వాలంటే మేజర్గా డిపెండ్ అయ్యేది ఇన్వెస్టర్ మీద కాదండి. ఇన్వెస్టర్లో 100 మంది కాకపోతే 1,00,000 మంది వస్తారు, గవర్నమెంట్ ఫండింగ్ దొరుకుతుంది, లేకుంటే బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, రకరకాల రీజన్స్ ఉన్నాయి. బట్ వీళ్ళందరూ పెట్టినా కూడా మన కంపెనీ రన్ అవ్వాలంటే మెయిన్ కస్టమర్స్ ఉండాలి. కస్టమర్కి మనం సర్వీస్ చేయగలిగితేనే మనం పెట్టిన రిటర్న్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదన్నా కానీ ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ అన్నా కానీ కస్టమరే కావాలి. ఇప్పుడు ఓవరాల్గా మేము ఆలోచించిందంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు కాదు మనకు కావాల్సింది, ఇన్వెస్టర్స్ మేజర్ కాదు. ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడు ఎందుకంటే ఈ బాక్సెస్లో, అంటే ఈ బాక్స్ P4 మోడల్ బాక్స్ అంటే జ్యోతి ఫుడ్స్ అంటే వీళ్ళు ఫుడ్ సర్వీస్ ప్రొవైడర్స్. వీళ్ళ దగ్గర ఈ బాక్స్లో ఏం దొరుకుతుందంటే ప్రపంచంలో ఏవి కావాలన్నా సరే, వీడి ఫుడ్ ఐటెంలో ఏది కావాలన్నా సరే, నాన్ వెజ్లో వీడి దగ్గర దొరుకుతుంది అన్నట్టు ఒక క్రియేషన్ రెడీ చేస్తున్నాం. మనం ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నాము అక్కడ ఉన్న జనాల. దీంట్లో మనం దగ్గర 200 మంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని ఇప్పుడు ఒక పేపర్ పాంప్లెట్ డిజైన్ చేసామండి. లాస్ట్ టైం చూసారా, ఇట్లాంటిది వైట్ పేపర్ అనుకోండి. దీంట్లో ఏంటంటే జ్యోతి ఫుడ్స్ వారి మన ఇంటి వంట రిజిస్ట్రేషన్, అంటే ఒక
కామన్ పీపుల్కి కానీ అపార్ట్మెంట్లో దాని కూడా ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా అపార్ట్మెంట్ పక్కనే మా రూమ్ పక్కన మాది 207, 206లో ఒక కాలేజ్ ప్రొఫెసర్ ఉన్నాడు ఆల్రెడీ. ఇక్కడ డిగ్రీ కాలేజ్లో ప్రొఫెసర్ అనమాట. వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు బాగా సంపాదించుకున్నారు, తిన్నారు, ఎంజాయ్ చేశారు. ఇప్పుడు పిల్లలేమో యూఎస్లో ఉన్నారు, కూతురులేమో విజయవాడలో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఏది వండుకోవాలన్నా సరే ఆ మేడం కింద మీద పడి బయట నుండి రెగ్యులర్గా అంటే ఈ మసాలా ఫుడ్ తెచ్చుకొని ఆర్డర్ చేసుకోలేక రెగ్యులర్గా నాకే ఆర్డర్ ఇస్తూ ఉంది. ఒకరోజు కందుల కూర కావాలంటారు, ఒకరోజు మటన్ కర్రీ కావాలంటారు, ఒకరోజు ఒట్టి ముక్కలు కావాలంటారు. ఇక్కడ నాకు ఒక ఐడియా వచ్చింది. సరే ఇప్పుడు ప్రతి పిల్లలకి కొడుకుకి కానీ కూతురుకి కానీ వాళ్ళ తల్లిదండ్రులు బాధపడకుండా 3 పూటలు తినాలన్న ఆలోచన ఏ కొడుకైనా ఏ కూతురికైనా ఎవరికైనా ఉంటుంది. ఇట్లాంటి దాన్ని బిజినెస్ కింద కన్వర్ట్ చేయగలిగితే ఫస్ట్ అపార్ట్మెంట్స్ కానీ లేకుంటే ప్రతి కిరాణా షాపులకు దీనికో స్కీమ్ పెట్టాము. 10,000 పెట్టి మీరు మెంబర్షిప్ తీసుకుంటే జ్యోతి ఫుడ్స్లో ఎవరైనా కానీ ఇట్లా మీరు యూఎస్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అది ఎంప్లాయీస్ని పంపించి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాము. 10,000 పెట్టి జ్యోతి ఫుడ్స్లో మీరు మెంబర్షిప్ తీసుకుంటే 365 రోజులు ఒక పూట భోజనం మేము ఫ్రీగా పెడతాము. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పెట్టే స్కీమ్ ఏంటంటే 10,000 ఇది ఓన్లీ లోకల్ పొద్దుటూరే, మిగతా లొకేషన్లు ఎక్కడ కాదండి. ఇది ఫస్ట్ పొద్దుటూరులో ఈ మంత్లో ఇంప్లిమెంట్ చేయడానికి పాంప్లెట్లు రెడీ చేసి ఎంప్లాయీస్ అందరిని రెడీ చేసి ప్రతి లొకేషన్కి పంపించంటే అపార్ట్మెంట్స్కి పంపించి అన్ని కిరాణా షాపులకి, అన్ని బంగారు షాపులకి, ఎందుకంటే ఇక్కడ బంగారు షాపులే 1000-2000 బంగారు షాపులు ఉన్నాయి. వీళ్ళు మధ్యాహ్నం భోజనం తెచ్చుకోరు. 50 రూపాయలకి భోజనం కానీ, 50 రూపాయలకి బిర్యానీ కానీ, 50 రూపాయలకి సంగటి నాటుకోడి పులుసు కానీ, 50 రూపాయలకి జొన్న రొట్టె నాటుకోడి పులుసు కానీ ప్రపంచంలో ఎవడు ఇయ్యడు, మనం ఇస్తున్నాం. ఆ డబ్బుతో మనం ఏం చేస్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది. తర్వాత 10,000 పెట్టి కంపెనీ మీరు మెంబర్షిప్ తీసుకుంటే సంవత్సరం రోజులు ఒక పర్సన్కి ఒక పూట ఈ 3 ఐటముల్లో 4 ఐటముల్లో ఫ్రీ సర్వీస్ 365 డేస్. దాని తర్వాత మీ డబ్బులు మీకు ఇచ్చేస్తున్నా. ఇది ఏంటంటే ఇన్వెస్టర్ మైండ్ సెటే అనుకోండి. ఇన్వెస్టర్కి ఏం చేస్తున్నాము, 10,000కి 2,300 ఇస్తున్నాము. అట్లా 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ చెప్పాము. 3 ఇయర్స్ చెప్పినా ఈ పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ ఒక నెల లేట్ అయితే వీళ్ళకి భయం పుట్టుకుంటా ఉంది. తర్వాత వీళ్ళకి ఏం కనపడట్లేదు, వీళ్ళేం చూడలేదు. కాబట్టి ఇక్కడ ఇన్వెస్టర్ని తీసేసి డైరెక్ట్ కస్టమర్ని ఇన్వెస్టర్ కింద పెట్టుకొని వీళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు ఇన్వెస్టర్ పెట్టేది కూడా ఏంది, ఈ బిజినెస్ గ్రో అవ్వాలన్న ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఇతను కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇన్వెస్ట్ చేసిన అతనికి ఏం చేస్తున్నా అంటే నేను ఫుడ్ పెడుతున్నా. అట్లా 10,000 రూపాయలే వీళ్ళకైనా 10,000, ఇక్కడ పెట్టే వాళ్ళకైనా 10,000. కానీ వీళ్ళు 4 నెలల్లో క్లోజ్ చేస్తున్నాం. వీళ్ళు 1 ఇయర్ ఉంటారు, 2 ఇయర్స్ ఉంటారు, లేదా 10 ఇయర్స్ ఉంటారు, 1 ఇయర్. అంటే ఒక 1000 మందిని 1000 × 1000 వేసుకుంటే ₹1,00,00,000. ఒక ప్రొద్దుటూరులో 10 లక్షల మంది ఉన్నారు. దీంట్లో మేము 1% కన్సిడర్ చేసాం. అంటే ఒక 10,000 మంది కస్టమర్స్ని మనం పట్టుకోగలిగితే 10 కోట్ల రెవెన్యూ అంటే 10 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. దీనికి ఇంట్రెస్ట్ అంటే ఈ 10 కోట్లతో నేను ప్రతి మంత్ టర్న్ ఓవర్ చేసి నా దగ్గర రిమైనింగ్ ఉన్న ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేయగలిగితే వేరే దగ్గర పంపిస్తే, పోనీ ఇవన్నీ చేసినా చేయకపోయినా సరే నాకు రెగ్యులర్గా నా దగ్గర వస్తువు కొనేవాళ్ళు ఎవరున్నారంటే 1000 మంది నుండి 10,000 మంది కస్టమర్లు ఉన్నారు. ఇంకోటి దీంట్లో వీళ్ళకు ఒక పూటే ఇస్తున్నాం, రెండో పూట నేను గుర్తు రావాలి. వాళ్ళకి ఏ కూర కావాలన్నా, ఏ మాంసం కావాలన్నా, ఈవెన్ సండే కూడా మనం చికెన్ సర్వీస్ చేస్తాం. సార్ మీకు సండే మీరు బయటికి ఎందుకు వస్తారండి, మీరు వన్ ఆఫ్ ద మా కస్టమర్ లేదా ఇన్వెస్టర్, వన్ ఆఫ్ ద కంపెనీ ఎంప్లాయ్ అనుకోండి. మీకు మేము చికెన్ ఇంటికి తెచ్చిస్తాము, మటన్ ఇంటికి తెచ్చిస్తాము, మీకు నాన్ వెజ్లో ఏ కర్రీ కావాలో చెప్పండి, మీకు వండుకొని ఇంటికి తెచ్చిస్తాము, దాని కాస్ట్ ఇంత అని చెప్పి ఒక పూట పెట్టేదాని దగ్గర అంటే రేపు పొద్దున వీళ్ళు ఇంట్లో బర్త్డే అయినా మనమే గుర్తు రావాలి, పెళ్లి రోజైనా గుర్తు రావాలి, ఎవరైనా చనిపోయినా గుర్తు రావాలి, ఏ ఫంక్షన్ ఉన్నా సరే వీళ్ళు ఒకరితో పాటు ఇంకొక 100 మందికి పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీ కావాలి. అట్లా ఒక ఊర్లో మినిమం 10,000 మంది, మ్యాక్సిమం మినిమం 1000, మ్యాక్సిమం 10,000 మంది అనుకున్నాం మేము. దీనికి ఇప్పుడు ఎంప్లాయీస్ని పిలిపించి పాంప్లెట్లు డిజైన్ చేయించి అట్లా మెంబర్షిప్ కోసం ప్లాన్ చేస్తున్నాం. మేబీ ఇది 4 నెలలు టైం పడుతుందని ఎస్టిమేషన్ వేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో ఆ ఇన్వెస్టర్స్కి ఆటోమేటిక్గా మనం 4 నెలల్లో క్లోజ్ చేస్తాం. ఇప్పుడు పెట్టిన పాత వాళ్ళు కానీ ఇప్పుడు పెట్టే వాళ్ళకి కానీ ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ మనము టీంలు సపరేట్ చేసాం. ఎవరైతే వెళ్ళిపోవాలా భయపడి వీళ్ళు డబ్బులు ఇస్తారో లేదో, రిటర్న్స్ ఆగిపోయినాయి కదా, ఆ కంపెనీ ఏముందని చెప్పి భయపడే వాళ్ళని క్లోజ్ చేసేస్తున్నాము. కొత్త వాళ్ళని మళ్ళీ జాయిన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఎవరైతే పెట్టి మాతో పాటు ట్రావెల్ చేయాలనుకున్నారో వీళ్ళకి ఏం చేస్తున్నామంటే, సపోజ్ తిరుపతి ఉంది, ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అతను ఉన్నాడు. తర్వాత వైజాగ్లో సాయి, లాస్ట్ టైం వీడియోలో సాయి అని ఉన్నాడు, ఆల్రెడీ ఇతను బ్లైండ్ పర్సన్. ఇప్పుడు ఈ పర్సన్కి వైజాగ్లో సేమ్ స్కీమ్ తీసుకెళ్తాం. అక్కడ ఇన్వెస్టర్ ఉన్నాడు. ఇంకా ఇప్పుడు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము, మీరు మాతో పాటు ట్రావెల్ చేయాలనుకుంటేనేమో అక్కడ ఎక్కడో దగ్గర ఆఫీసు సెటప్ క్యాబిన్లు అన్నీ పెట్టేసి సేమ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఒకవేళ మీరు ఒక ఇన్వెస్టర్, ఒక 2 లక్షలకో 5 లక్షలకో 10 లక్షలకో మీరు ఇన్వెస్టర్ అనుకోండి. ఇక్కడ అంటే మీరు పెట్టిన అమౌంట్ని బట్టి కేటగిరీ డివైడ్ చేస్తాం. సపోజ్ మీరు 10 లక్షలు పెట్టారు, వైజాగ్లో పెట్టాము, మీరు ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. వైజాగ్లో ఉన్న ప్లాంట్కి మీరు హెడ్,
పెట్టే అమౌంట్ని బట్టి ఉంటుంది. లేదంటే డిప్యూటీ మేనేజరు, లేదా మేనేజరు, సూపర్వైజరు, లేదంటే ఎంప్లాయ్. అందులో మనం 200-300 మంది ఎంప్లాయీస్‌ని తీసుకొని వీళ్ళకి పాంప్లెట్ ఇచ్చి చదువుకున్న వాళ్ళకి ఎంతవరకు మన స్కీమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. స్కీమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా ఈవెన్ స్కీమ్ ఎక్స్‌ప్లెయిన్ చేసినాక ఏం చెప్తారు వాళ్ళు, సరే అమ్మ ఒకసారి టేస్ట్ చేద్దాం తీసుకొని రండి. రైట్, ఇదైతే క్లియర్. ఓ 10,000 రూపాయలు పెట్టే బదులు సరే మాకు భోజనం ఆల్రెడీ మనం అక్కడ లొకాలిటీలో చిన్న డబ్బా సెటప్ పెట్టేసుకొని భోజనం రెడీ పెట్టుకున్నాం. ఇక్కడ నుండి ఆర్డర్ వస్తుంది. ఫస్ట్ మనం ఎవరో తెలుస్తుంది. తర్వాత స్కీమ్ తీసుకునేందుకు ముందు వెళ్ళింది. 1,00,000 మందికి ₹50 భోజనం అమ్మినా ఒక నెలలో 50 లక్షల టర్నోవర్. అంతేనా? ఇప్పుడు దాంట్లో వచ్చిన ప్రాఫిట్‌లో మీరేదైతే పెట్టినాక 23% అనుకున్నారో, ఆ 23% రిటర్న్స్ అనేది మీరు అక్కడ కూర్చొని అఫీషియల్‌గా మీ కంపెనీ వాల్యూ లాస్ట్ టైం కూడా చెప్పాను. మిమ్మల్ని ఎవరు గుర్తిస్తారు? ఎవడు గుర్తించడు. కంపెనీయే గుర్తించాలి. కంపెనీ ఇప్పుడు ఈ మోడల్‌లో దీంట్లో అందుకు 2 నెలలు లేట్ అవుతుంది రిటర్న్స్, 3 నెలలు లేట్ అవుతుందంటే ఓపిక లేని వాళ్ళు 70% ఉన్నారు. ఓపిక ఉన్న వాళ్ళు ఆల్రెడీ కామెంట్ ఇచ్చారు, రిటర్న్స్ ఇచ్చారు. అందుకే ఏందంటే మేము అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం. మాక్సిమం ఈ మంత్‌లో ఈ స్కీమ్ ద్వారా జనాలందరికి తీసేసుకొని అందరిని క్లోజ్ చేసేసి, మళ్ళీ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి వాళ్ళ లొకాలిటీలో ఈ సిస్టమ్ పెట్టి మీరు డబ్బులు పెట్టారు, మేము డబ్బులు పెట్టాం. కానీ మాకు సెక్యూరిటీ పరంగా మీరు పెట్టిన డబ్బులు అక్కడే పెడుతున్నాం. మీరు అనుకున్న రిటర్న్స్ అంతవరకే 23కి ఆ లక్షకి 23,000 అంటే లక్షకి 23,000. నాకు ₹1,00,00,000 బిజినెస్ నడవని, 10 కోట్లు నడవని, మీ లిమిటేషన్ ఇంతే. అది ఎట్లా ప్లాన్ చేసుకోవాలా, ఏం చేయాలనేది నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ నీకు ప్రొద్దుటూరులోనే 10 లక్షల మంది ఉన్నారు. 10 లక్షల మందిలో 50% జనాలు సరే తీసుకొని రండి ఒకసారి టేస్ట్ చేస్తామన్నా కూడా నాకు ఆల్మోస్ట్ 5 లక్షలు అయింది. 2.5 కోట్లు. ఒక నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. బిజినెస్ అయితే అవుతుందా? మెయిన్ కస్టమర్. ఒక బిజినెస్ కావాల్సింది కస్టమర్. కాబట్టి ఈ వీక్‌లో ఈ 2 రోజుల్లో పాంప్లెట్‌లు డిజైన్ చేపిస్తున్నాము. ఎంప్లాయీస్ అందరిని పంపిస్తున్నాము. షాప్‌కెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాము. ఎవరెవరి దగ్గర నుండి ఈరోజు చెప్పినా ఈరోజు తెమ్మని చెప్పరు కదా! రేపటి నుండి ఆర్డర్ వస్తది. సరే అమ్మ ఒకసారి చూద్దాము మీరు టేస్ట్ పరంగా. ఎందుకంటే దాంట్లో మమ్మల్ని డాక్టర్లు అడిగారు. తర్వాత లాయర్లు అడిగారు. కొంతమంది అపార్ట్మెంట్స్‌లో వాళ్ళు అడిగారు. ₹50 అంటే చాలా చీఫా అన్నట్టు మాట్లాడారు. లేదండి మేము ఒకటి ఏందంటే పర్సన్‌కి నిత్యావసర వస్తువుల్లో మేజర్ నీడ్ ఏందంటే ఫుడ్డే. ఈవెన్ మళ్ళీ లాక్‌డౌన్ వచ్చినా గూడా అన్నీ బంద్ అవుతాయి గానీ ఫుడ్ బంద్ అవ్వదు. ఫుడ్ బంద్ అయితే మనం చచ్చిపోతాం. ఈవెన్ కూరగాయలు గానీ, నిత్యావసర వస్తువులు ఏ విధంగా అంటే మళ్ళీ ఫ్యూచర్‌లో లాక్‌డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. లేకపోతే యుద్ధం వస్తే ఇట్లా అవుతుందన్న ఉద్దేశంతో మనం ఇది ముందుకు తీసుకెళ్తే బెటర్ గదా! ఈ ఫుడ్ ఇండస్ట్రీని ఖచ్చితంగా రన్ చేయాలి. దీంతో పాటు మేము ఇప్పుడు ఇంతమందికి సర్వీస్ చేయాలంటే రైతు దగ్గర నుండే పంట కొనుక్కోవాలి. లేదంటే కూరగాయలు మనమే వండియాలా? ఇప్పుడు రేపు టమాటా 70 కేజీ వస్తది. ఇప్పుడు ఈరోజు అంటే ₹10 ఉంది. రేపు ₹70 అన్నప్పుడు కూడా వాళ్ళు కొనాలా? కొనలేరు. అప్పుడు మన మీద ఆధారపడతారు. అంటే ప్రతి ఊర్లో ప్రతి సిటీలో ఒక 10,000 మందిని ఇంకా పల్లెల్లోకెళ్ళలేదు. పల్లెల్లోకెళ్తే మేబీ 10 మంది, 20 మంది రెగ్యులర్ కస్టమర్స్ అనుకోండి. అంటే వీళ్ళిచ్చిన అమౌంట్‌తో ఒకవేళ ఇండియా మొత్తంలో మనం దీన్ని లాంచ్ చేసినా ఫస్ట్ ఆ డబ్బులు తీసుకొని ఏం చేస్తామని కాదు గానీ, ఆ మోడల్‌ని మొత్తం అంటే మాకు రెగ్యులర్‌గా పొద్దున్న పోగానే సంగటి, జొన్న రొట్టె తినేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. చాలామంది అడిగారు. దాంట్లో ఒకవేళ ఉపవాసమే ఉన్నారు. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉన్నారు. పోనీ నైట్ అయినా సరే వాళ్ళకి ఫ్రూట్ సలాడ్ కావాలి కదా! ఫ్రూట్ సలాడ్ కొనుక్కుంటారు. ఈవెన్ ఫ్రూట్ సలాడ్ కూడా లేదనుకోండి. ఆ రోజుకొచ్చే డబ్బులకి వాళ్ళకి నాటుకోడి గుడ్లు పంపిస్తాము. లేదు వారానికి ఒకసారి కొనుక్కునే వాళ్ళు ఉన్నారనుకోండి. వీళ్ళకి నాటుకోడో, బాతో, కుందేలో ఏదో వెరైటీ. కస్టమర్‌ని ఏ రకంగా మనం పట్టుకోవాలన్న ఆలోచనలో చాలా ప్లానింగ్‌లో ఈ 2 రోజుల్లో వర్క్ చేస్తున్నాము ఆల్మోస్టు. అందుకే ఈ వీక్‌లో మనకు వర్క్ స్టార్ట్ అవుతది. ఇప్పుడు ఈ డబ్బాలు పెట్టాలి కాబట్టి మనకి ఇన్వెస్ట్‌మెంట్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మళ్ళీ నేను వీడియో పెట్టడం జరిగింది. ఇది లాస్ట్. మీరు ఆల్రెడీ ఆలోచించండి. కూర్చొని మనం అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ ఇన్వెస్టర్‌కి ఫ్యూచర్‌లో ఆప్షన్ రాదు. ఒకవేళ ఇప్పుడు పెడితే మళ్ళీ ఈ ప్లానింగ్‌ని నేను రేపొద్దున తిరుపతి గాని, ఇండియా మొత్తం కాదు ప్రపంచం మొత్తం ఈ మోడల్‌ని లాంచ్ చేయాలి. ఈవెన్ అమెరికాలో కూడా మీరు మెంబర్‌షిప్ తీసుకోండి. మీకు ఇట్లా ఫుడ్ వస్తదంటే ఎవరైనా వండుకోకుండా కరెక్ట్ టైంకి ఫుడ్ సప్లై చేసేవాడు ఎవడున్నాడంటే అందరూ కూర్చొని తినడానికే. ఈవెన్ మనమైన ఇంట్లో ఏముంది మగోళ్ళుగా మనం ఏం పని చేయము. ఏందంటే ఇంటికొచ్చే వరకు భార్య రెడీ చేసి పెట్టి నీకు రెడీగా పెట్టేసి గిన్నెలో పెడతది కాబట్టి టెన్షన్ లేకుండా ఉన్నాం. ఈవెన్ ఈరోజు భార్య కూడా రేపొద్దున నువ్వు అంటే ఒక ఫ్యామిలీ ఇద్దరే తీసుకోండి. నేను మేడమే ఉన్నాం. ఇద్దరమే తీసుకోండి. నేను ఒక 10,000 ఇన్వెస్ట్ చేశాను. మేడం ఒక 10,000 ఇన్వెస్ట్ చేసింది. లేదంటే 20,000 పోనీ 50,000 ఇన్వెస్ట్ చేశాము. ఇన్వెస్ట్ చేసినాక మాకు పొద్దున 3 పూటల మాకు పొద్దున మేము అనుకున్న టిఫిన్ వస్తుంది. అంటే ఫ్రూట్ సలాడ్ వస్తుంది. మధ్యాహ్నం పప్పన్నం వస్తుంది. ఇద్దరికి సాయంత్రం బిర్యానీ వస్తుంది. ఒక నెలకు 60,000 ఖర్చయింది. సింపుల్‌గా పొద్దున టిఫిన్‌కి 10,000, మధ్యాహ్నం టిఫిన్‌కి 10,000, నైట్ టిఫిన్‌కి 10,000. ఇద్దరికి కలిపి 60,000. అప్పు చేశామో లేదా ఉన్నాయో మా దగ్గర ఏమున్నాయో తెలీదు 60,000 పెట్టేశాము. 365 రోజులు నేను వండుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత 365 రోజుల తర్వాత మా డబ్బులు మాకు కంపెనీ ఇచ్చేస్తుంది. మాకు ఏమేమి నష్టపోతున్నాం మేము? ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే వీళ్ళందరూ ఏసిన డబ్బులతో వీళ్ళు జరిగే మొత్తం బిజినెస్‌లో ఈ 1000 మంది రోజు కొంటున్నారు కదా! అంటే రోజు డబ్బులు తీస్తున్నాము, డబ్బులేస్తున్నాము, ట్రాన్సాక్షన్ హెవీగా నడుస్తోంది. ఇప్పుడు నేను ఏ బ్యాంక్‌కెళ్ళి సరే, సార్ నాకింత టర్నోవర్ నడుస్తుందని చెప్పేసి
వాళ్ళకి చూపిస్తే 10 కోట్లకి 60 టైమ్స్ ఇస్తుంది. ఏ బ్యాంక్ అయినా సరే, ఈవెన్ గవర్నమెంట్ కూడా 10 కోట్ల రూపాయలకి నీకు ఆల్మోస్ట్ అంటే 600 కోట్ల రూపాయలు లోన్ వస్తుంది. ఎవడో బయట ఇవ్వాలా, సీఎం రావాలా, పీఎం రావాలా, వీడియో కూడా రావాలా, అవసరం లేదండి. మనకు జరిగే రొటేషన్లో టర్న్ ఓవర్లో బ్యాంకులు 60 టైమ్స్ 600 కోట్లు ఇస్తుంది. పోనీ 600 కోట్లు వద్దులే, 60 కోట్లు వేసుకుందాం. దాంట్లో ఇన్వెస్టర్ పెట్టిన డబ్బులు 10 కోట్లు ప్లస్ అంటే వాళ్ళు పెట్టిన 10 కోట్లకు సంవత్సరం అంతా ఫ్రీగా ఫుడ్ పెట్టాము, మళ్ళీ వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళ 10 కోట్లు వాళ్ళకి ఇచ్చేసాము. 60లో నాకు 10కి 10 పోయినా కూడా ఇంకో 40 కోట్లు ఉంది. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ నాకు అలవాటు అయ్యారు కాబట్టి మళ్ళీ నేను మెంబర్షిప్ చేయించుకోను అనుకుందాం, మెంబర్షిప్ చేయించుకోము. కానీ కస్టమర్స్ మనకు అలవాటు పడిపోయారు కాబట్టి కంటిన్యూ అనేది ఇంకా మీరు మెంబర్షిప్ తీసుకున్నా తీసుకోకపోయినా వీళ్ళు కంటిన్యూ అవుతానే ఉంటారు మన దగ్గర. ఇది లైఫ్ లాంగ్ బిజినెస్. నేను కాదు, తర్వాత నా కొడుకు కాదు, దాని తర్వాత నా కొడుకు, అంటే వీళ్ళకి బెస్ట్ క్వాలిటీ. ఇది కూడా మనం ఏం చేస్తున్నామంటే ఏది ప్రిపేర్ చేసినా సరే విత్ డాక్యుమెంట్, మనం డబ్బులు ఇస్తే నోటు ప్రామిసరీ నోట్ ఎట్లా రాసుకుంటున్నాం అట్లా ఏది వండినా ఏది చేసినా సరే యుఎస్ఎఫ్డిఏ, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ డ్రగ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర నుండి అప్రూవల్ తెచ్చుకోవాలని చెప్పి యుఎస్ఎఫ్డిఏ అని మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది. వీళ్ళ దగ్గర నుండి తెచ్చుకునేంత రేంజ్లో విత్ డాక్యుమెంట్, ఎన్ని బియ్యం వేయాలి, ఎన్ని నీళ్లు పోయాలి, ఎంత మంట పెట్టాలా, ఎంత టైం పడుతుంది, అన్నీ వేసామా లేదా అనేది ఎవిడెన్స్తో పాటు చేసేవాళ్ళు చూసేవాళ్ళ సంతకాలతో పాటు బీపీఆర్ బ్యాచ్ ప్రొడక్షన్ రికార్డు, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్, అంటే ఒక స్టాండర్డ్స్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఈ రకంగానే చేయాలి, ప్రపంచంలో ఎక్కడ చేయి ఎవరు చేయి ఇట్లానే రావాలి అన్నట్టు ఒక ఫార్మెట్ని రెడీ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంత 6 నెలలు స్ట్రగుల్ అయ్యి ఒక ప్లాట్ఫామ్ తెచ్చి 27కి మహానాడులో లాంచ్ చేస్తున్నాం. సేమ్ మోడల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మనకి ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏదో మంత్రులు వస్తారు. యాక్చువల్లీ మనకు చెప్పింది ఏంటంటే ఈ మోడల్ని ఇంప్లిమెంట్ చేయండి, నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే దగ్గర నుండి ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ ఇప్పిస్తాము, ఎందుకంటే ఆ ఊర్లో మీరు 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పారు. అంటే 175 నియోజకవర్గాలు లిస్టు కూడా తీసి పెట్టాం మేము. 175 ఇంటూ ₹1 కోటి వేసుకుంటే 175 కోట్లు వస్తున్నాయి. ఈ 175 కోట్లు మనం తీసుకున్న మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వాల్సిందే కదా, వడ్డీ ఇవ్వాల్సిందే కదా. మళ్ళీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులను పెట్టుకున్నాక మనం ఏం చేస్తారు ఏమవుతుందని నాకు తెలియదు. గవర్నమెంట్ నచ్చి ఫండింగ్ ఇస్తే అది వేరు. అసలు ఫండింగ్ ఎందుకు, తినేవాడే వాడు కడుపు నింపుతున్నాం కాబట్టి వాడు మనకు హెల్ప్ చేస్తున్నాడు. బాబు మీ కంపెనీ 3 పూటలు అంటే ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి, నేను 3 పూటలు తినాలన్న ఆలోచనతో వీడు 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు. దాంట్లో షాప్ వాళ్ళే ఉన్నారు కంటిన్యూ. పోనీ షాప్ వాళ్ళు రెగ్యులర్ ఇన్వెస్ట్ చేయకపోయినా సరే మన దగ్గర ఆర్డర్ తెచ్చుకుంటారు కదా, ₹50 భోజనం, ₹50 బిర్యానీ అన్నప్పుడు ఆ లైన్లో ఒక డబ్బా పెట్టేసామనుకోండి, ఆ లొకేషన్కి ఆ రూట్లో ఉన్న వాళ్ళకి నంబర్ ఇచ్చేసిన. అంటే నేను ఏ రకంగా చేసుకున్నా సరే ప్రొద్దుటూరులో నెలకి ₹1 కోటి బిజినెస్ ఉంది. ₹1 కోటి కష్టపడకుండా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇచ్చే ఆలోచన లేక ఆల్రెడీ లాస్ట్ టైం డాక్యుమెంట్లో 2 మంత్స్ అని పెట్టాము, 4 మంత్స్లో క్లోజ్ చేస్తాం. ఇప్పుడు పెట్టేది కూడా 4 మంత్స్లో క్లోజ్ చేసేస్తాము. ఆల్మోస్ట్ అందరినీ క్లోజ్ చేసేసి వాళ్ళ లొకేషన్లో పెట్టిస్తాం. ఎందుకంటే వాళ్ళ డబ్బులు వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉంటాయి అంతే. అమ్మ ఈ P4 మోడల్ జ్యోతి ఫుడ్స్ అంటే మాదే, నేను 10 లక్షలు పెట్టాను కాబట్టి 10 లక్షలు నా కళ్ళ ముందు కనపడుతుంది, రోజు డబ్బులు కనపడుతున్నాయి. ఇప్పుడు నేనన్నా సరే ఓ నెలకో లేకపోతే మొన్నటిదాకా ఆగింది కాబట్టి 2 నెలలకు 3 నెలలకు ఇస్తున్నాను అనుకోండి. ఇదే ఇప్పుడు P4 మోడల్ డబ్బా మీ ఇన్వెస్టర్ ఇంటి ముందే ఉంది లేదా ఇంటి దగ్గర ఉందనుకో, పొద్దున మొత్తం బిజినెస్ అంతా నడిచింది, వారం నడిచింది అంతా తెచ్చి మీకే ఇస్తారు కదా. తర్వాత మీరు తీసుకునేది మీరు తీసుకొని మిగతా నా అకౌంట్లో వేస్తారు. ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళకి ఆ సెటప్ చెప్తున్నాం. అమ్మ డబ్బులు మొత్తం మా అకౌంట్లో వేయద్దు, మొత్తం మీరు తెచ్చుకొని ఇక్కడ సరుకులు సామాన్లు ఏం కావాలి అన్నీ తెప్పించేసుకొని మిగతా అంతా మీ రిటర్న్స్ ఎంత రావాలో అంత తీసేసుకొని, సపోజ్ ఒక 10 లక్షలు పెట్టారనుకోండి, 2,30,000 కావాలి, 2,30,000 మీరు తీసుకొని మిగతా నాకు ఇచ్చేసేయండి. ఎందుకంటే 10,000 మంది నీకు 1000 మంది కస్టమర్లు పెడితేనే నీ దగ్గర రిజర్వ్ ఫండ్ ఎంత ఉంది, ₹1 కోటి ఉంది. నువ్వు రేపొద్దున ఫుడ్ అమ్మడానికి ఫుడ్ చేయడానికి ₹1 అవసరం లేదు. ఈవెన్ ఇక్కడికి వచ్చిన డబ్బులే మనకి రెగ్యులర్ కస్టమర్స్ కావాలి కాబట్టి 10,000 మందిని మనమే బలవంతంగా తీసుకుంటున్నాం అంతే. దీంట్లో 10,000 మంది ఖచ్చితంగా 10,000 మందిని ఇన్వెస్టర్ల కింద తీసుకోవాలంటే 10,000 మందిని బలవంతంగా ఇన్వెస్టర్ల కింద తీసుకోవట్లేదు. కానీ 10,000 మంది మన వస్తువు కొని వీళ్ళు మళ్ళీ పబ్లిసిటీ చేయాలా, మౌత్ పబ్లిసిటీ చేయాలా, నాకు రొటేషన్ టర్న్ ఓవర్ జరగాలి కాబట్టి 10,000 మందిని బలవంతంగా తీసేసుకొని మనం ఒక 1 ఇయర్ బేర్ చేసి దీన్ని ట్రాన్సాక్షన్ హెవీగా చూపించుకొని బ్యాంక్ లోన్కి వెళ్ళి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసి దుబాయ్లో రేపొద్దున మీట్ మాల్ పెట్టే ప్లానింగ్లో ఉన్నాం. అంటే నేను ప్రపంచం దాటి పోవాలా, బయట దేశం పోవాలంటే ఎంతో పెద్దగా ఆలోచిస్తే ఈ 3 కోట్లకో ఇప్పటివరకు పెట్టింది మనం 3 కోట్లు అనుకోండి, ఈ 3 కోట్లకు టెన్షన్ పడి ఓ రోజుకో 10 మంది ఫోన్ చేస్తారని టెన్షన్ పడితే కాదు. కూర్చొని ఆలోచిస్తే ఇట్లాంటి ఐడియాలు, ఈ ఐడియా 100% ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా వరకు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. నేను సముద్రంలో దిగాను ఆల్రెడీ, సముద్రంలో ఈత కొడతా ఉన్నాను, ఇంకా ఎక్కడ ఆప్షన్ లేదు. పైన దేవుడు హెల్ప్ చేయాలంటే ఎక్కడో దగ్గర ఆగడానికి రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడో బెండ్ కానీ కట్ట కానీ దొరుకుతుంది తప్ప సముద్రంలో దిగినాక ఈత కొట్టాల్సిందే. దెర్ ఈజ్ నో డెడ్ ఎండ్. సముద్రంకి అంతం అనేది ఉండదు. మీరు సముద్రం మధ్యలో ఉన్నారు, దిగారు ఆల్రెడీ బిజినెస్ కోసమని ఈ ఒడ్డు నుండి స్టార్ట్ అయ్యారు, ఆ మధ్యలోకి వెళ్ళారు, ఇంకా మళ్ళీ వెనక్కి రావద్దు. చచ్చిపోతే దాంట్లో చనిపోవాలి. బిజినెస్లో ఉన్నవాడు మైండ్ సెట్ అంతా అంతే. బిజినెస్ చేసేవాళ్ళు మైండ్ సెట్ మెంటల్ టెన్షన్లు వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తప్ప
బాగా ఏజ్ అయిపోయి ఇంకా చూసుకోలేక చేసుకునేవాడు వీళ్ళు ఎవరు లేరు. అంటే మనం ఆల్రెడీ బిజినెస్ అంటే ఒక సముద్రం దిగిపోయాం. కొత్తగా ఆలోచించి ఏదో రకంగా ఓపిక తెచ్చుకోవాలా, ఓపిక లేదు. కొద్దిసేపు ఆగాల, మధ్యలో కిందికెళ్ళి ఏమొస్తాయో, ముసళ్ళు వస్తాయా, లేదంటే మీకు వేల్స్ వస్తాయా, చేపలు వస్తాయా, తిని తింటూ ఉంటాయి. అంటే తిట్టేవాడు తిడతా ఉంటాడు, అనేవాడు అంటూ ఉంటాడు, చేసేవాడు చేస్తూ ఉంటాడు. ఏది పట్టించుకోవద్దు. వీళ్ళందరి గురించి భయపడితే నువ్వు సముద్రం ఏదో రోజు సావాల్సిందే. అది ఏ రకంగా పోతామో మనకు తెలీదు, కానీ మనం అనుకున్నది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇది మన ఐడియాలజీ. కాబట్టి ఈ వీడియో మొత్తం క్లియర్గా చూసి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో జ్యోతి ఫుడ్స్ అని కొడితే వస్తుంది. మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 10,000 పెట్టుబడి పెడితే 2,300. యాక్చువల్లీ మొన్న 4 నెలలకు 2,500. ఈ జనాలకి ఎంత చెప్పినా అర్థం కాదు. కాబట్టి పాతదే మేము కంటిన్యూ చేస్తున్నాము. 10,000కి 2,300 ఓన్లీ 4 నెలలే. ఆ 4 నెలల కోసం కూడా ఎందుకు తీసుకుంటున్నామంటే మనం 30 డబ్బాలు ప్రొద్దుటూరులో పెట్టి P4 మోడల్ని అఫీషియల్గా లాంచ్ చేసి ట్రయల్ రన్ మననే చేయమన్నారు. కాబట్టి ఈ మోడల్ ఎగ్జిక్యూట్ చేసి ఈ ఊర్లో ఉన్న దానిలో 10 లక్షల మందిలో 1 లక్ష మందికి రోజు భోజనం సర్వీస్ చేసేటట్టు ప్లాన్ చేసుకుని, అంటే వీళ్ళకి విజిబుల్ కనపడాలి. కాబట్టి ఈ డబ్బాలు ఇన్స్టాల్ చేయడానికి మనకి డబ్బులు కావాలి. ఉన్న డబ్బు ఇప్పటివరకు ఇన్వెస్టర్లు పెట్టింది పని చేసుకుంటూ మన ఇన్వెస్టర్లకు అదే డబ్బులు రిటర్న్స్ కొట్టాం. మేమేం సంపాదించింది ఏం లేదు, మేము పెట్టింది లేదు. ఇంకా మోడల్ రన్నింగ్లో ఉంది. ఇప్పుడు ఈ మోడల్ ఫైనలైజ్కి వచ్చేసింది. ఆల్రెడీ రెగ్యులర్ కస్టమర్ని 1000 మంది నుండి 10,000 మంది రెగ్యులర్ కస్టమర్ కోసము ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని వీళ్ళని మార్కెటింగ్ కోసం, అంటే రేపొద్దున ఎల్ఐసి వాళ్ళు ఎట్లా చెప్తారు, వాడు చచ్చిపోయిన తర్వాత ఎల్ఐసి కట్టేంత వదలరు. ఆ టైప్లో మన ఎంప్లాయీస్ని కూడా మోటివేట్ చేసి మెంబర్షిప్ కట్టించుకునేంత వరకు 10,000 మందితో మెంబర్షిప్ కట్టించుకునేంత వరకు వీళ్ళు తిరుగుతూనే ఉంటారు. 10 లక్షల మందిలో 10,000 మంది పోయారు. ఇంకా రిమైనింగ్ మన అకౌంట్లో ఎంతమంది ఉన్నారు? 9,80,000 మంది మన ప్రోడక్ట్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. వీళ్ళందరూ మనకు రావాలి, వీళ్ళందరూ మనకు కావాలి. అప్పుడే నా బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా ప్రపంచానికి. ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తాడు, ఎవరైనా వీడు కొత్తగా ఆలోచించాడు, కొత్తగా చేశాడు, ప్రధానమంత్రి వస్తాడు. ఇదే మోడల్ని నువ్వు వేరే దగ్గర ఇంప్లిమెంట్ చేయి. ఇక్కడ నీకు 300 మంది నుండి 500 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. తర్వాత నిత్యావసర వస్తువులు ఎన్ని వాడుతున్నావు కాబట్టి రైతుకి హెల్ప్ అవుతుంది. దాంట్లో చదువుకున్న వాళ్ళు కావాలా, రేపు సోషల్ మీడియా వాడుతున్నావు కాబట్టి ఇంతమందికి ఎడ్యుకేటెడ్కి ఇస్తున్నాము. ఆల్రెడీ పౌల్ట్రీ ఇండస్ట్రీ మొత్తం లైఫ్ స్టాక్ అంతా నడిపిస్తున్నావు కాబట్టి వెటర్నరీ డాక్టర్లు కానీ, దానికి కావాల్సిన గ్రెయిన్స్ కానీ, లేదంటే పశుశాఖ నుండి పర్మిషన్లు కానీ ఇవన్నీ ఇస్తున్నాము. దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ నుండి వచ్చే రెవెన్యూ మాట్లాడుతున్నాము. అట్లా ఇప్పుడు ముఖ్యమంత్రి నన్ను వెతుక్కుంటూ రావాలి. అప్పటిదాకా నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాను. మహానాడులో ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చిందా వాళ్ళు వచ్చి మాట్లాడతారు, నచ్చలేదా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నా దగ్గర అంటే నాకు జనాలతో మాట్లాడేంత టైం కూడా లేదు. రేపు పొద్దున 10,000 మంది కస్టమర్లను నేను హ్యాండిల్ చేయగలగాలంటే నా దగ్గర ఎంతో టీం ఉండి, ఎంతో క్యాపబిలిటీ ఉంది. ఇది ఇక్కడ వన్స్ ట్రయల్ రన్ అవ్వగానే 100 డేస్ టైం పెట్టుకున్నాం మనం. 100 డేస్ ట్రయల్ రన్ అవ్వగానే ఇమ్మీడియట్లీ నేను హైదరాబాద్లో లాంచ్ చేస్తాను, బెంగళూరులో లాంచ్ చేస్తాను. హైదరాబాద్లో 2 కోట్ల మంది ఉన్నారు. 2 కోట్ల మందిలో 20 లక్షల మంది దగ్గర నేను 10,000 తీసుకున్నా సరే 2,000 కోట్ల టర్నోవర్కి వెళ్ళిపోతుంది నా కంపెనీ. అంటే ఫ్యూచర్లో నాకు ఫుడ్ నిత్యావసర వస్తువు ఎవరెన్నా చెప్పనియండి, భోజనం తిండి తినకుండా ఎవడు బతకాడు ప్రపంచంలో. దీన్ని ఒక ప్రాజెక్ట్ కింద తీసుకొస్తున్నాం. వెనకాల చాలా ప్రాజెక్టులు ఉన్నా సరే ఇప్పుడు మన కంపెనీ రన్ అవ్వడానికి, నేను సస్టైన్ అవ్వడానికి, నా బ్రాండ్ ప్రమోట్ అవ్వడానికి ఇది మేజర్. కాబట్టి ఇది మన ఫైనల్ డిసిషన్. ఎవరైనా సరే మీరు పెట్టాలనుకున్నా సరే, మీ తెలిసిన వాళ్ళు పెట్టాలనుకున్నా కూడా, ఎందుకంటే చాలామంది మధ్యలో అడిగారు, నేను ఎవరిని అడగలేదు, ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు, కాల్ చేస్తూ ఉన్నారు, టైంపాస్ చేస్తున్నారు, పెట్టేవాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. నమ్మకం ఉన్న వాళ్ళు ఆగారు, నమ్మకం లేని వాళ్ళు భయపడి వాళ్ళు ఇట్లా అంటున్నారు, వీళ్ళు ఇట్లా అంటున్నారు. ఎందుకంటే అల్ప విశ్వాసం లేని వాళ్ళు, నమ్మకం లేని వాళ్ళతో మనం ట్రావెల్ చేయలేం. నమ్మకం ఉన్న వాళ్ళకి లైఫ్ లాంగ్ హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ మోడల్ సక్సెస్ కాగానే ఇమ్మీడియట్గా ఆల్రెడీ ఇన్వెస్టర్లది సపరేట్ లిస్ట్ రెడీ చేస్తున్నాం. మనం ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరిది, విజయవాడ నుండి ఎంతమంది ఉన్నారు, గుంటూరు నుండి ఎంతమంది ఉన్నారు, వైజాగ్ నుండి ఎంతమంది ఉన్నారు, తిరుపతి నుండి ఎంతమంది ఉన్నారు, వీళ్ళ లొకాలిటీలో మనం ఇమ్మీడియట్గా ఈ మోడల్ని ఎంతమందిని, అంటే ఇప్పుడు అక్కడ 10 మంది ఉన్నారంటే ఈ 10 మందికి నేను బాధ్యతలు అప్పచెప్తున్నాను. సార్ ఇమ్మీడియట్గా మీరు ఆఫీస్ ఒకటి సెటప్ చేయండి, ఇదిగో డబ్బులు నేనే పంపిస్తున్నాను, మా సొంత డబ్బులతో, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాదు, మీరు ఇన్వెస్ట్మెంట్ అట్లా పెట్టుకోండి, లేదు మీరు నచ్చితే మీ ఇన్వెస్ట్మెంట్ అక్కడ పెడతాము. ఫస్ట్ ఆఫీస్ సెటప్ చేయండి, ఇమ్మీడియట్గా జాబ్ ఆఫర్ చేయండి, ఎమ్మెల్యేని కలుస్తాము, జాబ్ మేళా పెడతాము, 200 మందిని జాబ్కి తీసుకోండి, ఫస్ట్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయండి, తర్వాత ఒక సైట్ చూడండి, ఆ సైట్లో వండడం మొదలు పెట్టాలా ముందు, తర్వాత ఎంప్లాయీస్ని పంపిస్తాము, ఈ స్కీమ్ నుండి రివ్యూ చేస్తాము. 1000 నుండి 10,000 మంది వస్తే వీళ్ళు అక్కడ ప్లాంట్ రన్ అవ్వడానికి, మొత్తం స్ట్రక్చర్ రెడీ అవ్వడానికి, సెటప్ కావడానికి కస్టమర్లే డబ్బులు ఇస్తున్నారు. పోనీ వాడు ఈరోజు ఒకసారి 10,000 ఇవ్వకపోయినా సరే రేపు ఒక రోజు అట్లా రోజుకి ఒక 10,000 మందికి, 1,00,000 మందికి భోజనాలు సప్లై చేయగలిగితే మనకు అక్కడే రెవెన్యూ జనరేట్ అవుతుంది. జనాలు అలవాటు అవుతారు. అలవాటు అయినాక ప్లాన్ చేద్దాం. ముందైతే అక్కడ విత్తనం నాటుదాము, మొలక మొలిచి కాయలు కాయడానికి టైం పడుతుంది, ఓపిక పట్టండి అని చెప్తున్నాం. ఇంత టైం లేదు. ఇంకా 3 సంవత్సరాలు అన్నారు, 3 నెలలకి ఇవ్వలేదు, 3 నెలలకి ఇంకా కంపెనీ మూసేసారేమో, ఎక్కడ తెంగాడేమో, అసలు రకరకాల కామెంట్స్. దాంట్లో ఇంకా దారుణంగా ఉన్న వాళ్ళు ఒకరికొకరికి ఫోన్లు చేసుకొని, ఒక కంపెనీ అనేది ఎదగడానికి టైం పడుతుంది. మీరు ఒక వడ్డీ వ్యాపారస్తులు, నిజంగా చెప్తున్నా కదా, మీరు తీసుకున్న, అంటే నేను ఇచ్చే డబ్బులు నేను కష్టపడి ఇస్తున్నాను కాబట్టి
నేను యాక్చువల్లీ ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసిందంటే మీరు కష్టపడిన డబ్బులు ఇస్తేనే కంపెనీ ఎదుగుతుందని చెప్పాను. ఒకటి ఇప్పుడు మీరు బలవంతంగా నా దగ్గర నుండి కష్టపడకుండా అంటే అది ఏదో సుఖాలకు వాడుకోవాలని చెప్పి డబ్బులు తీసుకున్నాను అనుకోండి, ఒకటి చెప్తున్నా రాసి పెట్టుకోండి క్లియర్గా. ఒకవేళ మీరు ఒక 10 లక్షలు తీసుకొని ఉండొచ్చు, 10 లక్షలు పెట్టారు, నెల 2,30,000 తీసుకున్నారు, 10కి 10 తీసుకున్నాం. ఖచ్చితంగా ఈ 10 లక్షలు ఏదో రోజు అన్యాయంగా పోతుంది. మీకు రాసి పెట్టుకోండి. జీవితంలో కర్మఫలం అంటారు దాన్ని. ఒకడు కష్టపడి ఆనందంగా సంతోషంగా ఇస్తేనే అది మీ దగ్గర నిలబడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇది బైబిల్లో కాదు, ఖురాన్లో కాదు, భగవద్గీతలో, అన్ని చోట్ల అందరూ చెప్పినోళ్ళే. చాణక్య నీతిలో కూడా ఉంటుంది. ఒకడు ఎవరైనా కానీ, నువ్వు అప్పు ఇచ్చినోడు కానీ అప్పు తీసుకున్నాడు కానీ ఎవరైనా కానీ, వాడు మనస్ఫూర్తిగా అరే నాకు ఈరోజు ఇంత లాభం వచ్చింది, ఇవన్నీ నేనే అనుకోండి, మీరు ఇన్వెస్ట్ చేశారు, నేను 1 నెల చెప్పా, 2 నెలలు చెప్పా, 3 నెలలు చెప్పా, కొన్ని 4 నెలలు చెప్పా, 4 నెలల తర్వాత అయినా సరే వస్తుంది ఇస్తాడని చెప్పి ఆగితే నాకు వచ్చిన డబ్బుల్లో నేను సంతోషంగా మీ ఇంటికి వచ్చావు, లేకపోతే మీకు కాల్ చేసావు, మేడం మనం ప్రాఫిట్లో ఉన్నాము, ఇదిగో మీ సార్ మేము ప్రాఫిట్లో ఉన్నాం, మీ డబ్బులు ఇదని ఇచ్చినప్పుడు ఈ డబ్బులు ఉపయోగపడతాయి. అట్లా కాదు ఏదో ఈడు ఇస్తాడో లేదా భయంతో కరెంటు బిల్లు కట్టాలా, ఇంట్లో కూరగాయలకు డబ్బులు లేవు అంటే వేసినప్పటి నుండి ఇది ఒక రీజన్ అనమాట. హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని ఇదిగో నేను బెడ్ మీద ఉన్నాను అంటే అది ఎట్లా వస్తుందంటే, మనం ఇన్ని కోట్ల టర్న్ ఓవర్ గురించి ఆలోచించినప్పుడు వీళ్ళకి వేసి 2,300, 1,200 లేదా ₹1,00,000 ఇంకా అప్పులలో వచ్చి నన్ను చంపేస్తున్నారు ఇంటికాడ. ఇట్లాంటి డబ్బులు మనం అంటే వీళ్ళు మన మైండ్ ఫ్రీగా లేకుండా ఏదో మైండ్లో వీళ్ళకి వద్దురా బాబు వీడు ఎందుకురా అని చెప్పి రిటర్న్స్ ఇస్తాం చూసారా. జీవితంలో ఖచ్చితంగా ఎంతైతే మన దగ్గర తీసుకున్నాడో దానికి 2 దేవుడు వాళ్ళకి శిక్ష వేస్తాడు. మీరు రాసి పెట్టుకోండి, చూడండి. మీరు తిట్టుకున్నా పర్లేదు, అనుకున్నా పర్లేదు. అంటే నా జీవితంలో ఇలాంటి కర్మఫల సిద్ధాంతాలు చాలా జరిగినాయి. అంతే. ఒకప్పుడు తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి వచ్చేది, ఇప్పుడు అట్లా కాదండి. ఈరోజు పొద్దున్న చేస్తే సాయంత్రంకి వచ్చేస్తుంది. కాబట్టి ఎవడు ఏడుచుకుంటూ కానీ మీరు కానీ నేను కానీ మీరని ఇచ్చింది ఎందుకు, అరే వాడు బాగుపడాలా, ఆ కంపెనీ ఎదగాల, మనకో రూపాయి రావాలని ఇచ్చాం. నమ్మకం ఉంటేనే కదా పెట్టింది. ఒక 2 నెలలు లేటర్లో నమ్మకాలు పోయి ఇంకా వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఫోన్లు చేసేసి తర్వాత మళ్ళీ మనకు ఫోన్ చేసి ఏదో చిన్న బతుకున్న వాళ్ళని చంపేసి అట్లా చేయొద్దండి. ఎందుకంటే ఈరోజు బాగానే ఉంటుంది, అది ఈరోజు బాగానే ఉంటుంది. ఏదో రోజు దెబ్బ కొట్టినప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరికి దెబ్బ కొడతాదో, మీకు దెబ్బ కొడతాదో, పోనీ మీరు అప్పుల పాలు మీరు ఏ రకంగా అవుతుందో తెలియదు. కానీ నేను ఏదైతే బాధపడుతూ ఇస్తానో దానికి 2 దానికి వన్ టైం కాదు 10,000 ఇస్తే 20,000 దేవుడు ఏదో రకంగా నష్టపోనిస్తాడు. కాబట్టి ఎవరిని ఈవెన్ నాకని కాదు, మీరు ఎవరికి డబ్బులు ఇచ్చినా సరే ప్రెజర్ చేయకుండా ప్రశాంతంగా మనతో మాట్లాడి, ఎందుకంటే మీరు కొట్టిన డబ్బులు రావు, తిట్టిన డబ్బులు రావు. ఇప్పుడు మనమే ఉన్నాం, ఆల్రెడీ ఉన్న డబ్బులు అన్నీ పెట్టేసాం పెద్దోళ్ళు వస్తారని చెప్పి. ఈరోజు మన అకౌంట్లో 40,000 ఉన్నాయి. ఆల్రెడీ జనాలు అందరూ ఫోన్ చేస్తున్నారు. కానీ నా ధైర్యం ఏంటంటే ఖచ్చితంగా ఈ వారంలో నేను వీడియో పెట్టాను, లేదంటే ఆల్రెడీ హైదరాబాద్లో 2-3 మాట్లాడారు, ఇంకో 10 మంది వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నేనేందో చూపించుకుంటున్నా, నా మీద నమ్మకం ఉంది. నమ్మకం లేని ఇంత సామ్రాజ్యాన్ని ఇంత రన్ చేసేవని కాదు. పోనీ వీళ్ళు ఎవ్వరు రాలేదు, కానీ ఈ మంత్లో అందరికీ రిటర్న్స్ ఇచ్చేస్తాము, అకౌంట్లు క్లోజ్ చేస్తామని ధైర్యంగా చెప్పా. ఆల్మోస్ట్ 3-3.5 కోట్లు కావాలా. 3.5 కోట్లు ఎట్లా వస్తాయి? ఒకటి వస్తే గవర్నమెంట్ రావాలా, వాళ్ళు డబ్బులు ఇవ్వాలా. దానికి ఆప్షన్ పెట్టుకున్నాం. ఆల్రెడీ మంత్రివర్గంతో మాట్లాడడం ఆప్షన్ పెట్టుకున్నాం. మేబీ 1 తారీఖుల్లో మేము రిక్వెస్ట్ చేసైనా డబ్బులు తెచ్చుకుంటాం. బట్ వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయకుండా కస్టమర్ని తెచ్చుకుంటే వీడు రోజు కొంటాడు, వీడు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు. ఫస్ట్ వీని మేము ఫోకస్ చేసాం. అందుకు ఈ వారం 10 రోజుల్లోనే మనం వాళ్ళకి అందరికీ ఒకవేళ డబ్బాకి డబ్బులు రాలేదు, ఈ వీడియో చూసినా కూడా జనాలు డబ్బులు వేయలేదు అనుకోండి, చిన్న టేబుల్ వేసుకొని చిన్న సెటప్ పెట్టుకొని ముందు జనాలు దించేసి ఒక బ్యానర్ కట్టుకొని మైక్ పెట్టుకొని స్టార్ట్ చేస్తాం. ప్రతిదానికి మార్గం ఉంటుంది. జనాలు ఇస్తేనే అయితేనే అది మన భ్రమ అంతే. ఎక్కడ కూడా నేను చెప్పా కదా, 1% కూడా నెగిటివ్ మైండ్లో ఉండకండి. అరే కంపెనీ ఏమవుతుంది, నేను ఎక్కడ కూడా నేను అసలు 100% నా కంపెనీ మీద నాకు నమ్మకం ఉంది. ఫస్ట్ నా మీద నాకు నమ్మకం ఉంది. ఒకవేళ మీకేమైనా భయం ఉంటే సార్ వద్దులేండి, ఆల్మోస్ట్ చాలామంది మెసేజ్ చేశారు ఇన్వెస్ట్మెంట్ తీసేయండి సార్ వద్దు ఇచ్చేస్తామని. మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇంకా వాళ్ళని లైఫ్లో మనం దగ్గర రానియమన్నమాట అంతే. ఇంకా ఒకవేళ ఉన్న వాళ్ళతో అక్కడ లొకేషన్లో పెట్టి వాళ్ళు మాతో పాటు లైఫ్ లాంగ్ వాళ్ళు కాదు, వాళ్ళ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ మనం ఆ కంపెనీ బతుకున్నంత కాలం జనరేషన్ నడుస్తూనే ఉంటుంది అట్లా. కాబట్టి అట్లా ట్రస్ట్ మీద ఉన్న వాళ్ళే, నమ్మకం మీద ఉన్న వాళ్ళే పెట్టండి తప్ప నమ్మకం లేని వాళ్ళు నాకు ఫోన్లు చేసి టైం వేస్ట్ చేయొద్దు. 1-2 సార్లు వీడియో చూడండి. లాస్ట్ కూడా చెప్తున్నా కదా, 10,000 ఇన్వెస్ట్ చేస్తే 2,300, ఇది ఓన్లీ 4 నెలల వరకే. ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే నా నంబర్ 6303473893 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఫ్రీగా మాట్లాడవచ్చు. రైట్, థ్యాంక్ యూ.